హలో అండి, నేను డాక్టర్ వినయ్ కుమార్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రాలజిస్ట్ ఫ్రమ్ రినోవా హాస్పిటల్స్, లంగర్ హౌస్. పేషెంట్లు తరచుగా యూరాలజిస్ట్ని సంప్రదించే విషయం గురించి డిస్కస్ చేసుకుందాం. చాలామంది పేషెంట్లు యూరాలజిస్ట్కి కన్సల్ట్ అయ్యే ఇష్యూ ఏంటంటే కిడ్నీ స్టోన్స్. ఎస్పెషల్లీ సమ్మర్లో కిడ్నీ స్టోన్స్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ అంటే నథింగ్ బట్ మన రక్తంలో వేస్ట్ ప్రోడక్ట్స్ కిడ్నీలో ఫిల్టర్ అయ్యేటప్పుడు మినరల్స్ అండ్ యాసిడ్ సాల్ట్స్ కలిసి అవి స్టోన్ లాగా ఫామ్ అవుతాయి. అవి కిడ్నీలోంచి పాస్ అయ్యేటప్పుడు పేషెంట్కి సివియర్ పెయిన్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం కిడ్నీ స్టోన్స్ గురించి ఎలా డిస్కస్ చేసుకుందామంటే, కిడ్నీ స్టోన్స్ రావడానికి కారణాలు ఏంటి, కిడ్నీ స్టోన్స్ ఎన్ని రకాలు, కిడ్నీ స్టోన్స్ వచ్చినప్పుడు పేషెంట్లు ఎలాంటి సిమ్టమ్స్తోని మన దగ్గరికి వస్తారు, కిడ్నీ స్టోన్స్కి ఎలాంటి పరీక్షలు చేయించాలి, దానికి ట్రీట్మెంట్ పద్ధతులు ఏంటి, లాస్ట్గా కిడ్నీ స్టోన్ రాకుండా మనం చేయాల్సిన విషయాలేంటి. ఫస్ట్ కిడ్నీ స్టోన్ ఏంటి అంటే, కిడ్నీస్ ఆర్ నథింగ్ బట్ ఫిల్టర్స్. కిడ్నీస్ అనేటివి రక్తాన్ని శుద్ధి చేసే అవయవాలు. ఇప్పుడు రక్తాన్ని శుద్ధి చేసేటప్పుడు రక్తంలో మినరల్స్ కానీ యాసిడ్ సాల్ట్స్ కానీ ఎక్కువ అయినప్పుడు అవి స్టోన్గా డిపాజిట్ అయ్యి అవి ఫామ్ అయ్యేటప్పుడు పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కిడ్నీ స్టోన్స్ రావడానికి కామన్ రీజన్స్ ఏంటంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డీహైడ్రేషన్. మనం తీసుకోవాల్సిన మోతాదులో వాటర్ తీసుకోకపోవడం వల్ల యూరిన్ అనేది చిక్కగా అంటే సూపర్ సాచురేటెడ్ అయ్యి దానివల్ల మలినాలన్నీ బయటకి వెళ్ళిపోకుండా స్టోన్స్ లాగా తయారవుతాయి. అంటే తక్కువ వాటర్ తాగడంతో పాటు నెక్స్ట్ ఇంపార్టెంట్ కారణం మన డయటరీ హ్యాబిట్స్. డయటరీ హ్యాబిట్స్లో కామన్గా మనం చూసేది ఏంటంటే ఎక్సెసివ్ రెడ్ మీట్ కన్జంప్షన్. అంటే రెడ్ మీట్ ఎక్కువ తినడం. రెడ్ మీట్ అంటే ఏంటంటే మటన్, బీఫ్, పోర్క్. ఇవి తినే వాళ్ళలో ఏంటంటే కిడ్నీ స్టోన్స్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ డయటరీ ఫ్యాక్టర్ ఏంటంటే ఎక్సెసివ్ సాల్ట్ కన్జంప్షన్. సాల్ట్లో ఉండే సోడియం కన్జంప్షన్ వల్ల కూడా కిడ్నీ స్టోన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఏంటంటే చాలామంది ఎక్కువగా ఆక్సలేట్ రిచ్ ఫుడ్స్ అంటే చాక్లెట్స్, నట్స్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఇవి తరచుగా తినేవాళ్ళు. అవి ఎంతో కొంత తినాల్సిన అవసరం ఉంది, కానీ ఎక్కువ తినడం వల్ల కూడా ఆక్సలేట్ స్టోన్స్ తయారయ్యే అవకాశం అనేది ఉంటుంది. అంటే ఆఫ్టర్ డిహైడ్రేషన్, డయట్, నెక్స్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే యూరినరీ ఇన్ఫెక్షన్. రికరెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే వాళ్ళలో కూడా కిడ్నీ స్టోన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మీకు తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే ఒకసారి యూరాలజిస్ట్ని సంప్రదించి స్టోన్ ఏమన్నా ఉందా అనేది చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఎక్సెసివ్ కార్బోనేటెడ్ బీవరేజెస్ అంటే ప్యాక్డ్ డ్రింక్స్. ఇప్పుడు కోకోకోలా, పెప్సీ వీటిలో ఏంటంటే ఫ్రక్టోజ్, కార్న్ సిరప్ లాంటిది ఎక్కువగా ఉంటుంది. అది కూడా స్టోన్స్ ఫామ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో కార్బోనేటెడ్ బీవరేజెస్ కూడా చాలా తక్కువ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే కిడ్నీ స్టోన్స్ రావడానికి కొన్ని డిసీజెస్ ఉంటాయి. అంటే గౌట్ అంటే ఏంటంటే ఎక్సెసివ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఇన్ ద బాడీ. దీనివల్ల యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొందరిలో హైపర్ పారాథైరాయిడిజం అంటే పారాథైరాయిడ్ హార్మోన్ ఎక్కువ లెవెల్ శరీరంలో ఉన్న వాళ్ళలో కూడా స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే జెనెటిక్ కండిషన్ సిస్టినూరియా, దీనిలో కూడా స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఫెమిలియల్ టెండెన్సీ అంటే ఫ్యామిలీలో అంటే మీ పేరెంట్స్ కానీ బ్రదర్స్, సిస్టర్స్ కానీ ఎక్కువ స్టోన్స్ ఉంటే మీకు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్లో కూడా మనం యూరాలజిస్ట్ని సంప్రదించి ఎందువల్ల స్టోన్స్ అనేవి వస్తున్నాయి అన్నది చెక్ చేసుకోవడం అనేది మంచిది. సో కిడ్నీ స్టోన్స్ రావడానికి రీజన్స్ ఏంటి, డిహైడ్రేషన్, నెక్స్ట్ డయట్, తర్వాత రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్, తర్వాత డిసీజెస్ లైక్ గౌట్, హైపర్ పారాథైరాయిడిజం అండ్ ఫ్యామిలియల్ ఇన్సిడెంట్స్.